తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ప్రధాన ఘట్టమైన గరుడ సేవ ఈరోజు సాయంత్రం 6 గంటలకు తిరుమలలో ప్రారంభం కానుంది. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి మనకి కనపడుతోంది. మొత్తం శ్రీవారి ఆలయం మొత్తం కూడా శోభాయమానంగా అలంకరించారు. ఈ 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు అత్యంత వేడుకగా నిర్వహించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 4 రోజులు అయిపోయాయి. ఈరోజు 5వ రోజు సాయంత్రం 6 గంటల నుంచి కూడా అర్ధరాత్రి వరకు స్వామివారు గరుడ సేవ దర్శనంలో మాడ వీధుల్లో భక్తులకంతా కూడా దర్శనమిస్తారు. మొత్తం మీద ఈ గరుడ సేవకి దాదాపుగా 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది. ఇప్పటికే మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలు ఇవి. వీళ్ళు ఈరోజు ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ కూర్చున్న పరిస్థితి. అంటే ఇవాళ ఉదయం 8 గంటలకి మోహిని అవతారంలో పల్లకి సేవ జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ భక్తులు ఇక్కడే కూర్చున్నారు. వీళ్ళకి ఎండలోనే ఉన్నారు. అయినప్పటికీ టీటీడీ వీళ్ళ కోసం ఇక్కడ మంచినీరు, ఆహారం ఇవన్నీ ఎప్పటికప్పుడు నిరంతరాయంగా అందజేసే పనిలో ఉంది. మొత్తంగా 4 మాడ వీధుల్లో దాదాపుగా 2 లక్షల మంది కూర్చోవడానికి వీలవుతుంది. అదనంగా వచ్చిన వాళ్ళు వెలుపలే ఉంటారు. అంటే వెలుపల వాళ్ళ కోసం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ప్రతి కార్నర్లోనూ అదనంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ల ద్వారా లోపలికి భక్తుల్ని పంపి అంటే వాహనం అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు లోపలికి పంపి దర్శనం చేయిస్తారు. మొత్తం మీద ఆ రకంగా కూడా దాదాపుగా 60 నుంచి 70 వేల మంది స్వామివారిని గరుడ సేవలో దర్శించుకునే అవకాశం అయితే ఉంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఈరోజు గరుడ సేవ కోసము దాదాపుగా 5,000 మంది పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజిలెన్స్ స్టాఫ్ మొత్తం కూడా దాదాపు 2,200 మంది ఉన్నారు టీటీడీ విజిలెన్స్ స్టాఫ్. మరోవైపు శ్రీవారి సేవకులు కూడా 3,500 మంది ఈ గరుడ సేవ రోజు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాడ వీధుల్లో ఎక్కడికక్కడ అన్నప్రసాదాలు కావచ్చు, అంటే మంచినీరు, మజ్జిగ ఇవన్నీ టీటీడీ అందజేయడానికైతే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తమయ్యేలాగా పోలీసు శాఖ మొత్తం కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.